హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ దీపాను. వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ బార్లీ చిల్లాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బార్లీ చిల్లా తీసుకోవడం వల్ల మనకు మంచి బలాన్ని ఇచ్చి ఒంట్లో వేడిని పోగొట్టి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలన్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ లంచ్లో అయినా తీసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీ హెల్తీ అయిన ఈ బార్లీ చిల్లాని పర్ఫెక్ట్ కొలతలతో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1.5 గ్లాస్ వరకు బార్లీ తీసుకోవాలి. ఈ బార్లీ మనకు మార్కెట్లోను అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా దొరుకుతాయండి. ఈ బార్లీ మన డైట్లో చేర్చుకోవడం వల్ల హైపర్ టెన్షన్ అలాగే డయాబెటీస్ బరువును కూడా కంట్రోల్ చేస్తుంది. మన కిడ్నీలకు కూడా చాలా మంచిది. కూలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఈ బార్లీలో ఎక్కువగా ఉంటాయి. జీర్ణశక్తిని కూడా మనకు పెంచుతుందండి. ఏ గ్లాస్తో బార్లీ తీసుకున్నామో అదే గ్లాస్తోని 1 గ్లాస్ వరకు మినపప్పుని తీసుకోవాలి. అంతే 1 గ్లాస్ మినపప్పుకి 1.5 గ్లాస్ బార్లీ తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ బార్లీ మినపప్పు మునిగే వరకు వాటర్ పోసుకొని 8 లేక 6 గంటలు అనేది నానబెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నా సరిపోతుంది. నేను ఇక్కడ ఓవర్ నైట్ అనేది నానబెట్టుకున్నాను. మార్నింగ్ లేసేటప్పటికి మినపప్పు బార్లీ అనేవి మంచిగా నానిపోన్నాయి. ఇలా నానిన బార్లీ మినపప్పుని ఒక మిక్సీ జార్లో వాటర్ పిండిసి అన్నీ వేసుకోవాలండి. మనం ఏ వాటర్లో నానబెట్టామో అదే వాటర్తో వేసుకొని మనం పిండి అనేది స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే కూలింగ్ వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసేటప్పుడు స్మూత్గా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించే విధంగా పిండిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇక్కడ చూపించే కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది, మరీ పలుసుగా అవ్వకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే బౌల్ తీసుకొని వేరే బౌల్లోకి మనం మిక్సీ పట్టుకుని పిండిని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతా పిండి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మూత పెట్టేసి 8 గంటలు లేక ఓవర్ నైట్ అనేది పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పిండి అనేది మంచిగా పులిసిపోతుంది అనమాట. ఇలా పిండి పులిసడం వల్ల బ్యాక్టీరియా చేయడం మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. 8 అవర్స్ తర్వాత పిండి అనేది మంచిగా పులిసిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మనకు కావాలన్న పిండిని తీసుకొని మిగతా పిండి అనేది ఫ్రిడ్జ్లోనే ఒక 3 or 4 డేస్ అని హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ నేను 3 గడ్డలు పిండి అనేది తీసుకున్నాను. ఇలా పిండిని తీసుకొని పిండిలోనే ఒక 2 లేక 3 పచ్చిమిర్చిని సన్నంగా తురుముకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచు వరకు అల్లంని సన్నంగా తురుముకొని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే ఒక క్యారెట్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తొక్కను తీసేసి ఇలా సన్నంగా తురుముకొని 1 కప్పు వరకు క్యారెట్ తురుమును కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు కొత్తిమీర కట్టను కూడా తీసుకొని సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కొత్తిమీరకు బదులు తోటకూరను కానీ లేదంటే పాలకూరను కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని అలాగే ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఇప్పుడు మనం వేసే పిండిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వేసిన పదార్థాలన్నీ పిండిలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటరీ అనేది దోశ బ్యాటరీ కన్నా చిక్కగా ఉండకూడదు, మరి పలసగా ఉండకూడదు. అంటే మీడియం సైజులో ఉండాలి ఈ బ్యాటరీ అనేది. ఇక్కడ చూపించే విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 or 2 డ్రాప్ ఆయిల్ వేసుకొని ఆనియన్ సహాయంతో సమానంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు. మీడియం హీట్ ఉన్నప్పుడే మనం ఈ బార్లీ చిల్లా అనేది వేసుకోవాలండి. చిల్లా వేసుకొని అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. బార్లీ స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా మరీ అంత పలుసుగా కాకుండా మరీ అంత లావుగా కాకుండా మీడియం సైజులోనే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక 1 or 2 డ్రాప్స్ అనేది స్పూన్ సహాయంతో వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ బార్లీ చిల్లాని అనేది ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 మినిట్ తర్వాత పైన కూడా మంచిగా కుక్ అయిపోతుంది. రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ అయిన బార్లీ చిల్లా అయితే రెడీ అయిపోయిందండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం బార్లీ చిల్లా పిండి వేసేటప్పుడు ప్యాన్ అనేది మీడియం హీట్గా ఉండేటట్టు చూసుకుంటే మనకి బార్లీ చిల్లా అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మరి ఎంతో టేస్టీ అనే బార్లీ చిల్లీ చట్నీతో అయినా ఒట్టినోట్లే అయినా హ్యాపీగా తినవచ్చు అనమాట. టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది. మరి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. కొత్తవారు నా ఛానల్ చూసినట్టయితే
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.